వేసవి కాలంలో ఈ జ్యూస్ తీసుకున్నట్లయితే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ప్రశాంతి మాటలకు స్వాగతం. ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి సొరకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఈ జ్యూస్ చాలా హెల్ప్ చేస్తుందండి. దీనిలో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉన్నందువలన కొలెస్ట్రాల్ను, ఎక్స్ట్రా ఫ్యాట్ను తగ్గిస్తుంది. అలాగే బీపీ, షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ముందుగా వీటిని ఒక 5 నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెట్టేసి పైన ఉన్నటువంటి చెక్కునంతా కూడా తీసేసాను. నేను వీటిల్ని జ్యూసర్లో వేస్తున్నాను. జ్యూసర్ లేకపోయినా వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి ఒక గ్లాస్ నీళ్లు వేసి మెత్తగా చేశారంటే బాగా జ్యూస్ వస్తుంది. దానిని వడికట్టుకొని తాగొచ్చు. ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి వేరొక బౌల్లో ఒక క్యారెట్ అలాగే 2 టమోటాలను కూడా వేస్తున్నాను. చూసారా, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఒక గ్లాసులో సొరకాయ జ్యూస్ అలాగే వేరొక గ్లాసులో కొద్దిగా క్యారెట్ టమోటా జ్యూస్ యాడ్ చేశాను. దీంట్లోనే సగం చెక్క నిమ్మకాయ కనిపిండారంటే తాగడానికి చాలా బాగుంటుంది. నిమ్మకాయ పడని వాళ్ళు తేనెని యాడ్ చేసుకోవచ్చు. దీనిని ఒక్కసారి స్పూన్తో కలిపితే సరిపోతుంది. సొరకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. అలాగే వేసవి కాలంలో దీన్ని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. దీనిలో నేను క్యారెట్, టమాటా కూడా యాడ్ చేశాను. మన దగ్గర ఉన్న ఏదో ఒక వెజిటేబుల్స్ 2-3 యాడ్ చేసుకొని ఈ విధంగా రెగ్యులర్గా జ్యూస్ తీసుకుంటే రోజంతా కూడా మనం ఎనర్జెటిక్గా ఉండొచ్చు. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ సొరకాయ జ్యూస్ని మీరు కూడా తాగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.